गुरुभ्यो नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో ఒక మాతాజీ ఒక తల్లి అడగటం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ జాబే లెక్చరర్గా ఉంది. ఆమె గత జన్మ స్మృతులు కూడా ఉన్నాయని చెప్పటం జరిగింది. అంటే అవి ఎలా ఎలా దర్శించారు, ఉపదేశం ఎలా తీసుకుంది, అనుభవం ఏంది, ఇలా కొన్ని క్వశ్చన్స్ నాకు వీడియో రూపంగా పంపితే నేను అవి చూసి కొన్ని ఆమెకు సమాధానం చెప్పటం జరిగింది. అది కొంచెం డిస్కషన్ చేస్తే మీకేమన్నా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆమె చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత, అంటే ఆమె చెప్పింది ఏం చెప్పిందంటే నేను తల్లి గర్భంలో రాకముందుకే నేను సూక్ష్మంగా తండ్రి యొక్క శరీరంలోకి ప్రవేశించాను. అది నాకు తెలుస్తూ ఉంది. అక్కడ అంధకారంలో ఉంది. చాలా రోజులు అక్కడ ఉంటే కొంతమంది అక్కడ దివ్య పురుషులు వచ్చి నాతో సంభాషించడం జరిగింది. దాని తర్వాత నీకు రిలే అవుతుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం జరిగింది. అక్కడ ఘోరమైనటువంటి అంధకారం ఉంది. అక్కడ బయట రాలేక పోలేక లోపల ఎంతో కఠినమైన చీకటితో బాధపడుతూ ఉంటే ఒక గొప్ప వెలుతుల్లో ఒక ఆకారం వచ్చి నాతో సంభాషించటం జరిగింది అని ఆమె చెప్పటం జరుగుతుంది. ఇట్లన్నీ అంటే గత స్మృతులు నేను తల్లి గర్భంలో ఎలా ప్రవేశించాను ఇవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉన్నాయి అని నాకు ఒక వీడియో రూపంగా పంపి అక్కడ ఆ దివ్య పురుషునితో మాట్లాడి ఆయన అభయం ఇచ్చి నీకు ఇంకా వేరే అతను వచ్చి నీకు బయట పడేస్తాడులే ఈ తల్లి గర్భం నుండి అని చెప్పి అతను వెళ్ళిపోవటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ బాధలు ఇలా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత ఇంకోరు వచ్చారు, ఏదో దోమతెర లాంటి అడ్డు అతనికి నాకు ఉంది. దాని తర్వాత అతను కూడా సంభాషించి ఇంకా నీకు బయటపడే సమయం ఆసన్నమైందని అలా చెప్పటము, ఆయన వెళ్ళిపోవటం, తర్వాత తల్లి గర్భంలో బాధపడటం, గత స్మృతులు ఉండటం ఇవన్నీ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. అవన్నీ వీడియోలో విన్నాను. తదనంతరము ఆమె భగవద్గీత కూడా నోటికి చెప్తుంది. ఎన్నో గ్రంథాలు కూడా రాసి ఉన్నాయని చెప్పి ఆ వీడియోలో చెప్పటం జరిగింది. తర్వాత నేను ఫోన్ చేసి ఆమెతో డిస్కషన్ చేస్తే ఏ విధంగా ఉంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆమెకు అడిగాను, తల్లి మరి మీరు స్మృతులు ఉన్నాయి కదా, ఆ తల్లి గర్భము ప్రవేశించక ముందుకే మీకు జ్ఞాపకాలు ఎలా వచ్చాయి, అవి మీకు ఏ ద్వారా వచ్చింది, మీరు ఊహించుకున్నారా లేకపోతే మీకు మనసు చెప్తుందా లేకపోతే శూన్యంగా వెళ్ళి మీరు తెలుసుకున్నారా అని అడిగితే ఆమె చెప్పటం ఏంటంటే నాకు 30 సంవత్సరాల వరకు ఆమె చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను. 30 సంవత్సరాల వరకు కూడా నాకు గత స్మృతులు ఏమీ తెలియవు. మా అక్కగారు గురుబోధ తీసుకొని ఉండటం వల్ల మా అక్కతో నేను వెళ్ళినప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను నాకు గురుబోధ ఇవ్వటం జరిగింది. ఆ గురుబోధ ఇచ్చే ముందు నాకు ఇలాంటి గుర్తులు నాకు స్మృతులు వచ్చాయి. నాకు ఇలా అనిపించింది, నాకు ఈ విధంగా వాస్తవంగా నేను అక్కంచెల్లి అందులో చేరాను, మా తండ్రి గర్భంలో చేరాను. దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, శాస్త్రంలో ఏం రాయబడిందంటే వాస్తవానికి పురుషుడు స్త్రీ అంటే పురుషునికేమో శుక్లశోణితము ఉత్పత్తి అవుతుంది. తిన్న తర్వాత బ్లడ్ రూపకంగా మారి అది శుక్లశోణితంగా ఇంద్రియంగా మారుతుంది. స్త్రీలకేమో విష్ణు శోణితంగా మారుతుంది. స్త్రీలది నలుపు ఉంటుంది, ఇంద్రియము పురుషులదేమో తెలుపు ఉంటుంది. శుక్లం అంటే తెలుపు కాబట్టి ఈ శుక్ల శోణితం విష్ణు శోణితం వీళ్ళు కలిసినప్పుడు అవి రెండు ఏకమైనప్పుడు గర్భం ధరిస్తుంది. కేవలము ఇక్కడ శాస్త్ర ప్రకారంగా ఏం చేస్తే ఏంటంటే తల్లిదండ్రి ప్రసాదించేది కేవలము శరీరం మాత్రమే, అందులో జీవము కాదు.
కేవలము సూక్ష్మ శరీరం ఇవి 2 కలిస్తేనే అవి ప్లస్ మైనస్ అవి అన్నీ చేసుకుంటూ అది గర్భం ధరించినప్పుడు ఆ గర్భము అలా ముద్ద పెరుగుతూ ఉంటుంది. ఈ బొడ్డు నుండి ఒక మాయ కూడా తయారైపోయి ఆ మాయ నుండి ఈ బొడ్డు ద్వారా ఆ శిశువు పెరుగుతూ ఉంటాడు అన్నట్టు. ఆ మాంసం ముద్దనే పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా శాస్త్ర ప్రకారంగా అది పెరుగుతూ 5వ నెల వచ్చినప్పుడు అవయవాలు వచ్చేసి తర్వాత 6వ నెలకు దానికి నేత్రం వస్తుంది. 7వ నెల జీవమెచ్చుగా ప్రభవించు అన్నాడు. దానికి 7వ నెల రాగానే అందులో నుండి ఆ బయట నుండి వస్తుంది అన్నట్టు, ఎంటర్ అవుతుంది. ఇక్కడ వరకు ఒక క్యారెక్టర్ ఉంది. శరీరము తల్లిదండ్రి శరీరము అలా పెరుగుతూ ఉంది, శిశువు ఆ ముద్ద పెరుగుతూ ఉంది. 7వ నెల రాగానే బయట నుండి ఏదైతే గత జన్మలో ఏదైతే చేసి ఉన్నాడో పాపం కానీ పుణ్యం కానీ ఆ దైవమే తోడుగా ఆ సూక్ష్మ శరీరం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కావడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవమైనటువంటి శరీరంలో ప్రవేశించటం జరుగుతుంది. అప్పుడు 7వ నెల రాగానే అది పర్ఫెక్ట్గా దైవము ఏ విధంగా ఈయన పాపము అనుభవించాలన్నా పుణ్యం అనుభవించాలి కోటీశ్వరుల ఇళ్ళలో వేయటము సద్భావంలో ఇళ్ళలో వేయటము జరుగుతుంది. ఆ సూక్ష్మ శరీరం అందులో ప్రవేశిస్తుంది అన్నట్టు. అప్పుడు ఎప్పుడైతే ప్రవేశించిందో అది 7వ నెల అవుతుంది కాబట్టి అప్పుడు 2 శ్వాసలు తీసుకుంటుంది. 7వ నెల తర్వాత అది కూడా శ్వాస తీసుకుంటుంది కనుక అక్కడ జీవం ఉంది కాబట్టి 7వ నెల తర్వాత అబార్షన్ చేయరు. ఎందుకంటే అది కూడా ఒక శిశువుగా ఉంది. అంతకుముందు శిశువు ఉందా లేదు, ఒక ముద్దగా పెరుగుతూ ఉంది అన్నట్టు. అబార్షన్ 5వ నెల 6వ నెల వరకు కూడా చేస్తారు. 7వ నెలకు అబార్షన్ చేయరు. కారణం ఏంటంటే ఆ జీవం అందులో ప్రవేశం జరుగుతుంది. అలా ప్రవేశం తీసుకున్న తర్వాత అది దానికి అప్పుడు స్మృతులు ఉంటాయి అన్నట్టు. 8వ నెలలో గత జన్మ స్మృతులు ఉంటాయి దానికి. 9వ నెలలో అన్నీ దుఃఖపడుతున్నాను అన్నట్టు. అయ్యో నేను గత జన్మలో చేసినటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ ఈ సర్వస్వము భార్య పిల్లలు ఆస్తి హోదాలు ఇవే సర్వస్వం అనుకొని ఇంతకన్నా మించింది లేదని పరమాత్మను వేడుకుంటున్నాడు. నిన్ను మర్చిపోయి నేను అశాశ్వతమైనటువంటి దాని గురించి పరిగెట్టి నా జీవితాన్ని వృధా చేసుకున్నాను తండ్రి. మళ్ళీ జన్మ కారణమైపోయి మలిన కూపంలో పడి బయట రాలేక లోపట ఉండలేక చీకటి గుహలో బాధపడుతూ ఉంటాడు. క్రిములు కీటకాలు కరుస్తూ నానా బాధలు అవస్థలు పడుతూ ఆ పరమాత్మను మొరపెట్టుకుంటూ ఉంటారు అన్నట్టు. దాని తర్వాత 10వ నెల రాగానే ఆ పిండ పరిపూర్ణ బయటకు వస్తుంది అన్నట్టు, నెట్టివేసి మళ్ళీ కలిమాయ జల్లంగానే మళ్ళీ గత జన్మలో చేసినటువంటి ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి పూర్వజన్మము పూర్తిగా మర్చిపోతాడు అన్నట్టు. ఇలా ఈ ప్రక్రియ అందరికి జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఆమె ఏం చెప్పుకొస్తుందంటే నేను ఇలా చేసుకుంటూ వచ్చాను, దాని తర్వాత తదనంతరం ఇలా జరిగింది, నాకు ఆ బాధపడ్డాను, తర్వాత బయటకు వచ్చాను, ఇవన్నీ నాకు స్మృతులు ఉన్నాయి, ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తుంది. సరే తల్లి, ఇప్పుడు శాస్త్రయుక్తంగా ఏంటంటే 7వ నెల వరకు సూక్ష్మ శరీరం ఇంటర్ కాదు. నువ్వు మొదలే నీకు తెలుస్తుందంటే అది భ్రమ కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, సత్యం కావచ్చు కాకపోవచ్చు. అది శాస్త్రంలో రాయబడలేదు, ఎక్కడ రాయబడలేదు. పోతులూరు వీర బ్రహ్మం గారు కూడా అదే చెప్పారు. సూక్ష్మ శరీరం ఇంటర్ అయినప్పుడు ఈ రకంగా వస్తుంది. తల్లి గర్భం నుండి అది శిశువు పెరుగుతూ ఇంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గత జన్మలో మీరు చూసుకున్నట్టయితే నేను 7 జన్మలు హిస్టరీ ఉందని కూడా చెప్పడం జరిగింది ఆ అమ్మగారు. 7 జన్మలు నేను ఒక జన్మలో చెట్టుగా ఉన్నాను, ఒక జన్మలో బండగా ఉన్నాను, ఒక జన్మలో పశుగా ఉన్నాను, ఇలా చెప్పుకుంటూ వస్తుంది. నేనేం చెప్పానంటే బుద్ధ భగవానుడు కూడా గత జన్మలు చూసుకున్నాడు. ఎలా చూసుకున్నాడు అంటే అనుకుంటే గత జన్మలు చూసుకోలేడు కదా మనిషి. ఎందుకంటే గత జన్మలు చేసినటువంటి శరీరాలు నశించాయి. ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మళ్ళీ ఈ జన్మలో వచ్చింది కనుక సూక్ష్మ శరీరం అదే ఉన్నప్పటికి కూడా స్మృతులు మర్చిపోయి ఉంది. ఎందుకంటే ఆ శరీరాలు లేవు, ఆ ఆలోచనలు లేవు. ఇప్పుడు అన్ని ఆలోచనలు ఈ అదే మనసు ఉన్నప్పటికీ కూడా ఆ మనసులో అవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయినాయి. అవి ఉన్నాయి కానీ స్మృతిలో లేవు. ఇప్పుడు ఏం స్మృతిలో ఉన్నాయి? ప్రారంధంలో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ జన్మలో ఉన్నా కాబట్టి ఈ జన్మ స్మృతులే నాకు ఉన్నాయి. గత జన్మలో తెలుసుకోవాలంటే నువ్వు కఠోరమైన తపస్సు చేసి ధ్యానంలోకి వెళ్ళి నిరంతరం నువ్వు ఇప్పుడు దగ్గర ఒక 50 సంవత్సరాలు ఉన్నాయనుకో, 50 సంవత్సరాల నుండి బ్యాక్ వెళ్ళాలి. అలా కూర్చుంటే అలా వెళ్తూ
40, 30, 50, 20 ఇట్లా అలా వెళ్తూ 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 నువ్వు తర్వాత ఈ దేహం తర్వాత గత జన్మలో ఏమున్నామని చాలా సూక్ష్మంగా మనసులో ఆలోచన లేకుండా నిశ్చలంగా ఒకే వైపు నువ్వు గత జన్మది, అది కొన్ని రోజులు పడుతుంది, ఒకే రోజు కాదు. అలా చాలా రోజుల తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయంగా ఆ స్మృతులు అలా 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 వెళ్తూ గత జన్మలో చేసినటువంటి స్మృతులు, నువ్వెవరు, ఏ కులము, ఏం చేసావు, ఏం ఆచరణ చేసావు అన్నీ డీటెయిల్స్గా నీకు ఇట్లా ప్రజెంట్గా కనపడతాయి. అవి బుద్ధ భగవానుడు చాలామంది చూసుకొని ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఎన్నో జన్మల హిస్టరీ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అని గీతలో మనకు చెప్పి ఉన్నారు. కనుక అంత ఈజీ కాదు అనుకోవటమే. అన్ని బంధాల నుండి బయట వాళ్ళని పరిస్థితి ఉండి స్వేచ్ఛగా లేనటువంటి స్థితి ఉండి మనము అంత ఈజీగా అనుకోవటము గత జన్మలు నేను ఇది ఉందా, అది భ్రమే అవుతుంది కానీ వాస్తవం కాదు. ఒకవేళ వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అది పర్ఫెక్ట్ అయినటువంటి స్థితి లక్షణాలు కావు. కనుక నేను ఆమెకు ఒకటే చెప్పటం జరిగింది, అవి గత జన్మలో ఉండవచ్చు తల్లి. ఇప్పుడు గత జన్మని చూసుకుంటావా, ఈ ప్రారంభం చూసుకుంటావా? ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే గత జన్మంలో ఏం చేసావు, నువ్వేం తెలుసుకున్నా నీకు నేను ఇలా ఉన్నాననే తెలుస్తుంది, కానీ నీకు ఒక్క పైసంతా కూడా ఉపయోగం లేదు. ఈ రాబోయే జన్మం గురించి ఆలోచిస్తావా, నీకు ఉపయోగం లేదు. గతం గురించి జరగబోయే దాని గురించి ఆలోచిస్తే నీకు ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు. ఉపయోగం ఏముందంటే ఈ ప్రజెంట్ పోతుంది వాస్తవానికి. రేపటి గురించి ఆలోచించి నిన్న జరిగిన దాని గురించి బాధపడి ఎన్ని విధాలు ఉన్నా కానీ నీకు ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రజెంట్ పోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఇది మర్చిపోతున్నావు నువ్వు వాస్తవానికి. కనుక ఇప్పుడు ప్రజెంట్గా ఉండాలంటే ముందటి దాని గురించి కానీ వెనక దాని గురించి కానీ ఆలోచన చేయకూడదు. ఎప్పుడు నిరంతరము నువ్వు ప్రజెంట్గా ఉండాలి. ఇప్పుడు 12 గంటలు అయింది, 12 గంటల దగ్గరనే నీ దేహం ఉండాలి, నీ మనసు ఉండాలి. నిశ్చలత్వంతో ఉంటే నీకేమన్నా ఉపయోగం. కానీ ఇప్పుడు ఈరోజు 12 గంటలు అవుతుంది, నువ్వు రేపటి 12 గంటల గురించి ఆలోచిస్తే నీకు ఎలాంటి ఉపయోగము లేనే లేదు. అలా ప్రజలంతా కూడా ఫాస్ట్గా వెళ్ళటం కారణం ఏంటంటే రేపటి గురించి రాబోయే దాని గురించి ఆలోచించి వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నారు. ఎప్పుడు సుఖాన్ని ఇవ్వలేదు, ఇవ్వబోదు కూడా. మనం సుఖాన్ని ఇవ్వాలంటే నువ్వు ప్రజెంట్గా ఉండాలి. నువ్వు ఏ సమయం 12 గంటలు అంటే 12 గంటల దగ్గరనే నీ మనసు ఉండాలి, నీ దేహం ఉండాలి. అప్పుడే నువ్వు అనుభవించగలుగుతావు. కనుక ప్రతి వాళ్ళు కూడా ప్రజెంట్ని మర్చిపోతున్నారు. ఫ్యూచర్ 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 ఆలోచించి అసలు ఫ్యూచర్ లేకుండానే పోతున్నారు. నీకు ఫ్యూచర్ ఉండాలంటే నువ్వు ప్రజెంట్లో ఉండాలి. నువ్వు ప్రజెంటే రేపు ఫ్యూచర్ అవుతుంది. ఈరోజే రేపటికి నాంది పలుకుతుంది. కనుక రేపటి గురించి ఆలోచించటం మానివేసి ఈరోజు గురించి ఇప్పుడు ఏం చేయాలి, రేపు చేసేది ఈరోజే చేయమన్నారు, ఈరోజు చేసేది ఇప్పుడే చేయమన్నారు వాళ్ళు మహానుభావులు. ఎందుకంటే ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. రేపటికి రూపం లేదు. రేపు నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతా అనే ఒక గ్యారంటీ లేదు. కనుక మనము ఎప్పుడు చూసినా ప్రజెంట్లోనే ఉండే ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ అంటే చాలా గొప్ప విషయం. అది అందరూ ఉండలేరు. ఇప్పుడు నేను ఆలోచన అంటే ఫాస్ట్ ముందటి దాని గురించి ఆలోచన చేస్తున్నా. ఆలోచన లేకుండా నీ లోపల నువ్వు ఉండాలి, ప్రజెంట్గా ఉండాలి అంటే దీని కూడా గురువు అవసరమైనది. దీని కూడా చాలా కఠోరమైన తపస్సు అవసరం ఉంది. ప్రజెంట్గా అందరూ అంటారు మేము ప్రజెంట్గా ఉంటున్నాం. ప్రజెంట్గా ఉండటం లేదు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు బందీగా, కానీ నీ ఆలోచనలు రేపటి గురించే ఉంటున్నాయి, లేకపోతే గతించిన దాని గురించే ఉంటుంది. ఇట్లా జరిగేది కాకుండే అలా ఎందుకు జరిగింది ఆలోచన చేస్తూ బాధపడుతున్నాడు, లేకపోతే ఇలానే జరగాలని ఆలోచించి బాధపడుతున్నాడు. ఈ రెండు కూడా నీకు ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేవు. అస్తవ్యస్తంగా చేసి నిన్ను బాధకు గురి చేసి రోగాలకు కారణం అవుతున్నాయి. కనుక నువ్వు ప్రజెంట్లో ఉన్నావు అనుకో. ప్రజెంట్లో ఉంటే ఏమవుతుందంటే ఏది జరగాలనో అదే జరుగుతుంది. కనుక అది నువ్వు ప్రజెంట్గా క్లియర్గా నువ్వు గుర్తించి నీ మనసు ఏకాగ్రతతో నువ్వు గమనిస్తూ ఉంటే ఇంకా నీకు బాధ అనేది ఉండదు. అసలు వాస్తవానికి
మాయ కానీ బాధ కానీ అసలు వాస్తవానికి లేవు. నువ్వు అనుకోవటమే బాధగా ఉంది, నువ్వు అనుకోవటమే మాయగా ఉంది. అసలు కరిసే ప్రక్రియ లేదు. నువ్వు ఊహించుకొని ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక చెట్టు చీకట్లో కనపడుతుంటే అదేదో ఒక మనిషిలా కనపడుతుంది. నువ్వు ఊహించుకున్నావు అనుకో, అరే అది దయ్యమై ఉండొచ్చు అని. ఆ దయ్యం అన్నప్పుడు నీ గుండె దడ కొట్టుకుంటుంటుంది. నువ్వు అక్కడ చూస్తూనే భయభ్రాంతులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ చెట్టు ఉంది వాస్తవానికి, కానీ నువ్వు అనుకోవటం వల్ల అది నిన్ను నువ్వే కల్పించుకుంటున్నావు, నువ్వే క్రియేట్ చేసి నీ గుండెను కొట్టించుకుంటున్నావు. కనుక అది ఏదనేది అసలు వాస్తవానికి బయట నుండి నీ శరీరానికి మనసుని అటాక్ చేసే ప్రక్రియ లేవు. నీవు అనుకోవటమే నువ్వు ఫీడ్ చేసుకొని దడ కొట్టుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫోన్ వచ్చింది అనుకో, వినరాని వార్త ఫోన్. అప్పటి వరకు చాలా హ్యాపీగా సంతోషంగా అందరితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఉదాహరణకి మీకు తెలియటానికి చెప్తున్న మాయ అంటే ఏంటి, అలా ఫోన్ మాట్లాడుతుంటే వినరానటువంటి మాట విన్నాడు. అయ్యో నీ కొడుకుకు యాక్సిడెంట్ అయింది అని వార్త వచ్చిందంతే. అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి నా కొడుకుకు యాక్సిడెంట్ అయిందా అని ఒకేసారి నీ గుండె మీద బరువు పడి అప్పుడే నీకు గుండె దడదడ కొట్టుకోవటము, చక్కెర వచ్చినట్టు కావటము, ఎన్నో రకాల అస్తవ్యస్తంగా అయిపోయి కొంతమంది స్రోదప్పి పడిపోతారు కూడా, ఎందుకంటే ఆ శక్తి లేక. అంటే అక్కడ ఆ వార్తల బలం ఉందా, లేకపోతే నువ్వు అలా ఫీడ్ చేసుకొని నువ్వు భయభ్రాంతులు అయిపోయి అస్తవ్యస్తంగా అయిపోయి స్రోదైపోయి చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి మనకి ఏం తెలుస్తుందంటే, ఇక్కడ మనము మనసును ఆ విధంగా బరువు చేసి ఆ విధంగా మనం తయారు చేసుకొని ఉన్నాం మన సిస్టమ్ అంతా కూడా. అదే ధైర్యవంతులు జ్ఞానవంతులు వార్తలు వచ్చినాయి. బుద్ధ భగవాన్ కూడా వార్త వచ్చింది, భగవాన్ మీ కుమారుడు రోహిత్ కుమారుడు చనిపోయాడు యవ్వన దశలోనే. అంటే అతను అసలు కాటు వేసుకోలేదు, బలంగా గుండె దడదడ కొట్టుకోలేదు, ఏం కొట్టుకోలేదు, చిరునవ్వు ఉన్నవి, అలా మామూలుగానే ఉన్నాడు. అతని సమయం అంతనే ఉంది, అతను అంతవరకే బతికేది ఉంది కనుక అతను బతికాడు, అతను వెళ్ళిపోతున్నాడు. స్వచ్ఛంగా మనం స్వాగతం పలకాలి, ఆయన దాన సంస్కారం చేయండి అని ఆయన నిశ్చలంగా చెప్పాడు. అదే మామూలు వాడైతే కుంగిపోతాడు. జ్ఞానికి అజ్ఞానికి తేడా అదే అన్నట్టు. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి మనం ధైర్యంగా జరిగేదే జరుగుతుంది, ఏది జరగాలనో అదే జరుగుతుంది. దైవం గుడ్డిది కాదు, దైవము అనేకమైనటువంటి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళ ద్వారానే అవి ఏది రావాలనో అదే మనకు వస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఏదొచ్చినా, మంచి వచ్చినా వెల్కమ్, చెడు వచ్చినా వెల్కమ్ అని నువ్వు ప్రజెంట్లో ఉన్నట్టయితే నిన్నెవ్వరేం చేయలేరు. నీ గుండె దడ కొట్టది, నీ మనసు పరిగెట్టేది, నిశ్చలంగా కరిసే ప్రక్రియ లేదు. అసలు ఆ విధంగా నువ్వు వెళ్ళినట్టయితే నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఉండదు. ఎప్పుడు శారీరకంగా ఫిట్ ఉంటావు, ధ్యానంగా నిశ్చలత్వం ఉంటుంది, నువ్వు ముందు జ్ఞానంకి వెళ్ళటానికి ఆస్కారమైంది. కనుక ఆమెకు అదే చెప్పాను, తల్లి అది కాదు, గతంలో ఎన్నెన్ని జరగవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎన్నెన్నో అనుభవాలు రావచ్చు. అవన్నీ అనుభవాలు ఇంకా మనకు ముందుకు తీసుకోవటం వెళ్ళటం లేదు. ఎంతవరకు తీసుకువెళ్ళి అంతవరకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు మనం చేయవలసింది ప్రజెంట్లో మనం ముందుకు వెళ్ళాలి. మనకు జ్ఞానం ఒకవేళ ఎన్నో జన్మలు మనం చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ జ్ఞానవంతులమై ఉంటాం. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఎన్నో జన్మలు చూసుకున్నాడు కాబట్టి జ్ఞానవంతుడయ్యాడు. ఇప్పుడు మనం జ్ఞానవంతులు అనుకున్నామంటే మనకు దాని గుర్తులు కూడా ఉన్నాయి. ముఖవర్షస్సు సూర్య తేజస్తో ఉంటుంది. అతను చూడంగానే ఒక అందంగా అట్రాక్షన్గా ఒక ప్రకృతి దైవంగా కనపడతాడు. అతని మాట మాధుర్యంగా ఉంటుంది. అది అతను ఏదంటే అది జరుగుతూ ఉంటుంది. అతను నిశ్చలుడై ఉంటాడు, ప్రశాంత చిత్తుడై ఉంటున్నాడు. అలాంటి గుర్తులు మనకు ఉన్నాయంటే లేవు అనటం జరిగింది. అంటే మనము ఇప్పుడు మన జీవితం సార్థకం కావాలంటే మనము మన లోపలికి వెళ్ళాలి, ఇన్నర్గా వెళ్ళాలి. ఇప్పుడు బయట ఆలోచనలన్నీ కూడా అవి వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, ఊహాగానాలే అవుతాయి. కనుక మనము ఇన్నర్గా వెళ్ళాలి. గురువు బోధ తీసుకొని మనం నిశ్చలంగా ధ్యానం చేస్తూ మనం ఎవరో మనము గుర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పటం జరిగింది. ఆమె కూడా మరి బాధ అయిందో కాలేదో కానీ మొత్తానికి మాత్రం
పాజిటివ్ ఉన్నట్టు కనపడ్డది నాకు. కనుక ఏదేమైనప్పటికి కూడా ఎన్ని శక్తులు వచ్చినా ఏదొచ్చినా మనకు ఒకటే ఒక టార్గెట్ ఉండాలి. నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా సార్థకమవుతుంది, గీతలు చెప్పిన ప్రకారంగా ఉన్నానా, లేకపోతే ఎలా ఉన్నాను, ఒకవేళ అస్తవ్యస్తంగా ఉన్నాను, మరి అస్తవ్యస్తంగా ఎలా తీసుకోవాలి అనే భావనతోటి మనము ముందుకు వెళ్తూ ఉండాలి. మనకైనా జ్ఞానవంతులతోటి కలుస్తూ ఉండాలి. ఇంకా చెప్పటం జరుగుతుందంటే ఆ తల్లి ఇంకా నాకు మన్మరాలు బాధ్యత ఉంది. ఆ మన్మరాలు గురించి నేను ఇంకా ఇది చేస్తున్నానంటే ఇంకా అన్నీ వదులుకొని లోపట అన్నీ చూసి మళ్ళీ మన్మరాలనే బంధమేల తల్లి, నిమిత్య మాత్రానికి ఉండు, ఇంకా నీకు బరువు ఉంది, నేను బయట పోలేనంటే స్వేచ్ఛగా ఉండాలి. నువ్వు కుటుంబంలో ఉంటే కూడా నిశ్చలంగా ఉండే మార్గాలు ఉన్నాయి. ఇంకా నేనే పోషించాలి, నా బరువు బాధ్యత నా పైనే ఉంది అనుకుంటే అదే బరువుగా మారి నిన్ను అస్తవ్యస్తంగా చేస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మన్మరాల గురించి చేసినా కానీ అది ఏది జరిగినా నువ్వు పెద్ద పట్టించుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ నీ లోపల నువ్వు వెళ్ళి ధ్యానం చేస్తే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జీవితం అశాశ్వతం కాబట్టి ఇప్పటికే 65 సంవత్సరాలని చెప్పారు కదా తల్లి మీరు. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నామో మనకు గ్యారెంటీ లేదు. కనుక ఇప్పుడు ప్రజెంట్గా ఎప్పుడు నిరంతరం మీరు అలా చేసుకుంటూ వెళ్ళాలి తల్లి అంటే ఆమె కూడా సరే కరెక్టే గురుగారు మీరు చెప్పింది, ఇంకా ముందు ధ్యానం చేస్తే బాగుంటుందని ఆమె ప్రాధేయపడడం జరిగింది. ఇంకా మీ వీడియోలు కూడా మేము కొన్ని వీక్షిస్తాము. ఎందుకంటే కేవలము ధ్యానం గురించి చెప్పి ఉన్నారు కదా అని ఆమె చెప్పడం జరిగింది. ఇలా మనము ఏదైనా కానీ ఏది జరిగినా ఒకే విధంగా ఉంటూ ఏ అనుభవాలు వచ్చినా అవన్నీ చూస్తూ మనం ముందుకు వెళ్ళి మన లోపల మనం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఈ సందర్భంలో చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.